ప్రోగ్రాం ఉన్నది, ఆ కార్యక్రమానికి వెళ్ళండి. బాన్సనగూడ బాబు జగజీవన్ రావుకి ఆ కార్యక్రమాలు చేసుకొని వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు దళితుల కోసం కాకుండా ఒక భారతదేశానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక డిఫెన్స్ శాఖ మంత్రిగా, అదేవిధంగా లేబర్ మినిస్టర్గా ఎన్నో పదవులు మరియు భారత ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా బాబు జగజీవన్ రావు దానికి మంచి అడ్వైజర్గా ఉండి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది, భారత రాజ్యాంగం ఎలా ఉంటే బాగుంటుంది, దళితుల కోసం కానీ, ఇటు బీసీల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం కానీ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని అప్పుడు రాసేటప్పుడు ఆయన ముఖ్యమైన వ్యక్తి కూడా ఉండే ఆయన. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పేసి రాశారో ఆ విధంగా ఈరోజు అన్ని వర్గాలకు గ్రామాలలో సర్పంచ్ స్థాయి నుంచి ఇటు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇప్పుడు అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఈరోజు మనం భారత రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకుంటున్నాం. అదంతా మహిమ ఎవరిదంటే అంబేద్కర్ గారిది, మన బాబు జగజీవన్ రావు గారిది. అదేవిధంగా స్థానికంగా వస్తుంటే మన యాదగారిపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసినారో మీకు తెలుసు.